హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మీరు స్టాప్ లాస్ హంటింగ్ అనేటువంటిది ఎలా జరుగుతుంది? ఓకే, దానికంటే ముందు రేపు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి వెబినార్ అనేటువంటిది ఉన్నది. ఇది కేవలం ఈ ఛానల్ని సపోర్ట్ చేయడం కోసం పెడుతున్నటువంటి వెబినార్ మాత్రమే. సో దీనికి ఫీజు 299 రూపాయలు ఉన్నది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దానికి మెసేజ్ చేయగలరు. థ్యాంక్ యూ. ఇక విషయంలోనికి వెళ్దాం. సహజంగా ఇది వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ అన్నమాట. సో దీంట్లో చెప్దాం మామూలుగా అసలు స్టాప్ లాస్ హంటింగ్ అనేటువంటిది ఎలా చేస్తుంటారు ఏంటి అనేటువంటిది మీరు ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ రీసెంట్గా జరిగినటువంటి చార్టులనే తీసుకుందాం. ఇది 15వ తేదీ. దీనికంటే ముందు ఎక్కడ సపోర్ట్స్ ఉన్నాయో ఒకసారి మీరు గమనించండి. చూడండి, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఒక రెసిస్టెన్స్. ఓకే, దీన్ని వదిలేసేయండి. దీన్ని ఇంతకు ముందు జరిగిన దాన్ని బట్టి ఇది జరిగింది. ఇది తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళినప్పుడు దీని గురించి చూడవచ్చు. ఇక్కడ ఒక చోట ఉంది, అలాగే ఇక్కడ ఒక చోట ఉన్నది, ఇక్కడ ఒక చోట ఉంది. సో సహజంగా మనం అనుకునేటువంటిది ఏంటంటే ఇది స్ట్రాంగ్ సపోర్టు రెసిస్టెన్స్ అని మనం అనుకుంటాం సహజంగానే. ఓకేనా? సో మనం ఏం ఒక్క నిమిషం. ఇక్కడ ఉన్నది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ సీల్ని సెల్ చేసినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇంతకంటే పైకి ప్రైస్ అనేటువంటిది వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ సీల్ సెల్ చేసినటువంటి వాళ్ళు పొజిషన్స్ క్లోజ్ అయిపోయి వాళ్ళకి నష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి పైకి పానీయకుండా విశ్వ ప్రయత్నం అనేటువంటి వీళ్ళు చేస్తూ ఉంటారు. అయితే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే అసలు స్టాప్ లాస్ని హంట్ అనేటువంటిది ఎందుకు చేస్తారంటే 2 కారణాలు. ఒకటి, లేవరేజీ వాళ్ళకి ప్రీమియం తక్కువ రేట్లోకి దొరకడం కోసం, నెంబర్ 1. నెంబర్ 2, హై వాలటాలిటీని క్రియేట్ చేస్తే ఎక్కువ మంది పార్టిసిపేషన్ జరిగి స్టాప్ లాస్లో ఎక్కువ హిట్ అయితే అది లిక్విడిటీలో మార్కెట్లోకి వస్తుంది. ప్రైజెస్ అనేటువంటిది బాగా డౌన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది సెల్లర్స్కి మంచి ప్రీమియం డికే జరుగుతుంది కాబట్టి సెల్లర్స్కి మంచి అవకాశం అన్నమాట. కాబట్టి ఈ లెవెల్లో ఉన్నటువంటిది బ్రేక్ చేయాలి. అయితే ఎలా బ్రేక్ చేస్తారు? ఇక్కడ మనకు వచ్చేసరికి ప్రీమియమ్స్ అని ఇట్లా, ఇది ఇండెక్స్ కాబట్టి ప్రీమియమ్స్ కరిగిపోతూ ఉంటాయి. కరిగిపోయేంత వరకు అబ్జర్వేషన్ అనేటువంటిది చేస్తారు. చేసిన తర్వాత ఎక్కడైతే మనకి ఈ లెవెల్స్ కదా, ఈ లెవెల్స్లో ఎక్కువ స్టాప్ లాస్లు ఉన్నాయి అని ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు సహజంగా వీళ్ళేంది కిందకి వెళ్ళిద్దనే కదా, ఇది కిందకి వెళ్ళిద్దనే కదా. సో వీళ్ళు ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు ఏం చేస్తారు అని అంటే మంచి వాల్యూమ్ తోటి మార్కెట్ని పైకి పుష్ చేస్తారు. అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇదంతా కూడా ఒక రకంగా సపోర్ట్ తీసుకునేటట్టు చేస్తారనమాట. సపోర్ట్ తీసుకునేటట్టు చేయటం వాళ్ళ డ్యూటీ అయిపోద్ది. ఇక్కడి నుంచి మనలాంటి రిటైర్డ్ ట్రేడర్స్ ఎంటర్ అవుతారు. ఎందుకు? ఇంత మంచి బుల్లిష్ క్యాండిల్ వేసింది కాబట్టి ఇక్కడి నుంచి వెళ్తుంది, ఈ లెవెల్ దాకా వెళ్తుంది అని. వెల్ అండ్ గుడ్. కానీ ఇది తక్కువ ప్రాఫిటే కదా, ప్రాఫిట్ అనేటువంటి తక్కువగానే ఉంటుంది కాబట్టి ఇంకా పైకి వెళ్తుంది అనేటువంటి దాంతో కొంతమంది పొజిషన్స్ని హోల్డ్ చేసుకుని ఉండొచ్చు. ఇట్లా జరుగుతుంది కాబట్టి ఈ లెవెల్స్ని బ్రేక్ చేస్తే, ఇక్కడ స్టాప్ లాస్లు పెడతారు, ఇక్కడ ఎక్కడన్నా సరే స్టాప్ లాస్లు పెడతారు కదా, ఈ బ్రేక్ చేస్తే ఆ లిక్విడిటీ మార్కెట్లోకి వస్తుంది. వచ్చినప్పుడు ప్రీమియమ్స్ వాళ్ళకు అనుకూలంగా దొరుకుతాయి. సో ఇక్కడ చూడండి, దీన్ని బ్రేక్ చేసి హోల్డ్ చేశాడు కానీ పైకి అనేటువంటిది తీసుకొని వెళ్ళాలి. సో పైకి తీసుకొని వెళ్ళలేదు కాబట్టి అదేమవుతుంది, మళ్ళీ రిటర్న్ అయిపోయింది. అంటే ఇక్కడ స్టాప్ లాస్లు అన్నీ మొత్తం హిట్ అయిపోయినాక రిటర్న్ అనేటువంటిది అయింది. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా వాడు పిఈ బైలోనే అనుకుందాం, ఈ లెవెల్ దాటింది కాబట్టి ఇక్కడ పిఈని తీసుకొని మార్కెట్ పైకి పానీయకుండా కిందకి కొంచెం పుష్ చేస్తాడు. చేయగానే ఇక్కడ ఏదైతే స్టాప్ లాస్లు హిట్ అయినాయో
ఇక్కడ స్టాప్ లాస్లు హిట్ అయినాయో వీళ్ళంతా కూడా మళ్ళీ మార్కెట్లోకి వస్తారనమాట. వచ్చేసి మళ్ళీ సెల్ పీఈలు అనేటువంటి తీసుకుంటారు. సో ఇక్కడ పీఈ తీసుకున్నటువంటి వాడికి ఈ బిగ్ ప్లేయర్కి ఇదంతా ప్రాఫిటే కదా. సో ఇక్కడ ఏదైతే హోల్డ్ చేశాడో అంటే ఇది పడిపోకుండా ఈ సపోర్ట్ దగ్గర నిలబెట్టాడో, సపోర్ట్ని చేసుకొని మనం మంచి బుల్లిష్ క్యాండిల్ వేస్తే మనం ఎంటర్ అవుతాం అనేది చాలామందికి తెలిసినటువంటి విషయం, పబ్లిక్కి అంతా తెలుసు. సో దీన్ని మాత్రమే వాడు క్రియేట్ చేసేది ఏంటంటే ఈ ఈ ఈ పొజిషన్ను మాత్రమే క్రియేట్ చేస్తాడు, వదిలేస్తాడు. సో ఇక్కడ నుంచి స్ట్రాంగ్గా మళ్ళాంటోడు కొద్ది డబ్బు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా మెల్లమెల్లగా మార్కెట్లోకి ఎంటర్ అయ్యి బై పొజిషన్స్ తీసుకుంటాడు. ఇక్కడ స్టాప్ లాస్లు మొత్తం హిట్ చేసి మెల్లగా కిందకు వచ్చేస్తాడు. కిందకు వచ్చేసి ఇక్కడ స్టాప్ లాస్లు పెట్టినటువంటి వాడు ఉంటాడు, మధ్యలో వెళ్ళిపోయిన వాడు మళ్ళాంటి వాడు ఏంది, మధ్యలో వెళ్ళిపోతే వాడు వెళ్ళనుకోడు, వాడు కొంచెం ప్రాఫిట్ని బుక్ చేసుకుంటాడు, దాంట్లో తిరుగులేదు. కానీ హోల్డ్ చేసినోడు ఉంటాడు, వాడు మళ్ళీ వెనక్కి వస్తూ ఉన్నప్పుడు ఏంటంటే అరే మార్కెట్ అనేటువంటిది మళ్ళీ వెళ్తుందిలే అనేటువంటి ఉద్దేశంతో ఉంటాడు కదా. ఇక్కడ స్టాప్ లాస్లు కనుక కొద్దిగా ఎక్కువగా కనుక ఉంటే మాత్రం మళ్ళీ ఇదిగోండి ఈ వీక్ ద్వారా స్టాప్ లాస్లు. ఇప్పుడు ఇది ఇండెక్స్లోనే ఇట్లా ఉంటే ప్రీమియంలో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ దాకా వచ్చినట్టు లెక్క, ఈ వీక్ ఇక్కడ దాకా వచ్చినట్టు వెంటనే వాటిని స్టాప్ లాస్ని చేసుకొని వెళ్ళిపోతాడు అనమాట. సో ఈ గేమ్ అనేటువంటిది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అందుకనే స్టాప్ లాస్లు హంటింగ్ అనేటువంటిది 2 కోణాల్లో చేస్తారు. ఒకటి లిక్విడిటీ కోసం, 2 వాళ్ళు అనుకున్నటువంటి హై వాలటాలిటీ ద్వారా ప్రీమియం డికే కోసం చేస్తుంటారనమాట. మీరు చూడండి, అందుకనే బ్రేక్అవుట్స్ దగ్గర ఆప్షన్ చైన్ కన్ఫర్మేషన్ అనేటువంటిది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు కొంతవరకు మనం వాళ్ళ ట్రాప్ నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఇది 11వ తేదీన ఇక్కడ నుంచి ఇంత రిజెక్షన్ జరిగిందంటే ఇక్కడ పీఈ వాళ్ళు పీఈ బై అని అనుకుందాం, సెల్ అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి బై వాళ్ళు ఇక్కడ స్టాప్ లాస్ పెడతారు కాబట్టి ఈ స్టాప్ లాస్ని హిట్ కాకుండా ఉండటం కోసం కొంతవరకు పుష్ చేస్తారు. ఇది వచ్చింది. కానీ ఇంకొక మెయిన్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కానీ బ్యాంకింగ్ సెక్టార్లో వీళ్ళంతా కూడా ఏం చేస్తారు, దీన్ని ఎట్లాగైనా సరే పైకి తీసుకుని ఇక్కడ స్టాప్ లాస్ని హిట్ చేయాలి కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఇదిగో మీరు బాగా గమనించండి, ఇక్కడ నుంచి ఇదంతా హిట్ చేసిందే కదా, స్టాప్ లాస్ని హిట్ చేసింది, వెనక్కి వచ్చింది. సరే ఇక్కడ అరే మన స్టాప్ లాస్ హిట్లు అయినాయి అని చెప్పేసి ఇక్కడ మంచి బేరిష్ క్యాండిల్ పడిందని ఇక్కడ ఎంటర్ అయ్యాడు అనుకోండి, మళ్ళీ ఒక్కసారి వాడి ప్లాన్ ఎట్లా ఉంటుందో చెప్పలేము, మళ్ళీ పైకి తీసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ ఇక్కడ మళ్ళీ స్టాప్ లాస్ అనేటువంటిది ఇక్కడ పెడతాడు కదా, స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అంటే నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే మనం ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు మరీ లాంగ్ పొజిషన్స్ అనేటువంటిది అంటే చాలా ఎక్కువసేపుని పొజిషన్ని హోల్డ్ చేయకూడదు అనేటువంటిది నా సలహా. ఎందుకంటే సహజంగా మనం కనుక చేసామనుకోండి ఇటువంటి ట్రాప్స్కి గురయ్యేటువంటి అవకాశం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం ఆ ఆప్షన్ చైన్ చార్ట్ని కొంత అవగాహనతో చేసుకుంటే కొంతవరకు మనం సేఫ్ సైడ్ ఉంటాం, లేదంటే కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనం ఆప్షన్లో ట్రేడ్ తీసుకుందాము, 200 పాయింట్లు టార్గెట్ పెట్టుకుందాము అనే కోణంలో కనుక మీరు ఎంట్రీస్ కనుక తీసుకుంటే చాలా పెద్ద డ్యామేజ్ అయ్యేటువంటిది అవకాశం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆప్షన్స్లో ట్రేడ్ తీసుకున్నామా, ప్రాఫిట్ 30 or 40 పాయింట్స్ వచ్చినాయా, లేకపోతే 50 పాయింట్స్ 100 బిలో వచ్చినాయా, సప్మని బయటకు వచ్చేసామా, దట్స్ ఎనఫ్. అట్లా అయితేనే మార్కెట్లో కొంతవరకు నిలబడగలుగుతాం. థ్యాంక్ యూ.